Hi to everyone. Thank you so much your support and subscribe our channel Happy Success 777. ఈ రోజు మన వీడియో వచ్చి దసరా నవరాత్రులు దుర్గాదేవి 9 అలంకార రూపాలు. దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండగ. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజున విజయదశమి కలిపి దసరా అంటారు. శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఆ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగని మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవిని పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజల్లో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంలో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా, త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలగు రూపాల్లో దర్శనమిస్తూ ఉంటున్నారు. శరత్ ఋతువులో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రులు అంటారు. ఇదే ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాలు దరిచేరవని ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట. నవదుర్గలుగా పూజించేవారు ఆ రూపంలో ఆ రోజుల్లో వివిధ రూపాలలో పూజించే వారికి ఆ రూపంలో వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతిరోజు లలిత సహస్రనామం పారాయణం చేయాలి. కుంకుమతో అర్చన చేయడం ఇంకా మంచిది. ప్రథమం శైలపుత్రిని, ద్వితీయం బ్రహ్మచారిని, తృతీయం చంద్రగంటితి, కూష్మాంతేతి, చతుర్థియాం పంచమం స్కందమాత్రేతి, షష్టమం కాచాయని తీచ, సప్తమం కాళరాత్రిచ, మహాగౌరతి, షష్టమం నవం సిద్ధి ప్రోక్త, నవదుర్గా ప్రఖ్యాత. శైలపుత్రి బాల త్రిపుర సుందరి దుర్గా శరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమై మొదటి అవతారము శైలపుత్రి. దక్షుడు ప్రథమ పుత్రిక. శిరసున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలని చేతపట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడు తనకు పతి కావాలి అని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతుని పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దుల మొద్దు స్వరూపాలే సోకకుండా మానవులలో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం. శైలపుత్రి ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్పిస్తే అభిషేక సిద్ధి కలుగుతుంది. బాలా త్రిపుర సుందరి దేవిగా గృహంలో పూజించేవారు తల్లి స్తోత్రం అష్టోత్తరంలో అర్చన చెయ్యాలి. లలిత సహస్రనామం చదివి నివేదించి హారతి ఇవ్వాలి. బ్రహ్మచారిని గాయత్రి రెండో రూపమైన గాయత్రిగా పూజించేవారు శతగాయత్రి జపించాలి. గాయత్రి ఉపదేశం లేని వారు అష్టోత్తరము లలిత సహస్రనామంతో పూజ పూర్తి చేయాలి. దుర్గామాత రెండో అవతారం బ్రహ్మచారిని. పరమేశ్వరుని భక్తిగా పొందడానికి నారదుడు ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది. ఆకులను కూడా తినకుండా ఉన్నందున అపర్ణంగా ప్రసిద్ధి. పరమేశ్వరుణ్ణి భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిని. ఆమెకి కన్యాకుమారి అని మరొక పేరు ఉంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వతా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి. పాయసం నివేదించాలి. చంద్రఘంటం
అన్నపూర్ణగా ఆరాధించేవారు అష్టోత్తరము లలితా సహస్రనామంతో అర్పించాలి. అమ్మవారు 3వ అవతారం చంద్రగంట. ఈ రూపంలో మిక్కిలి కళ్యాణకారకము. శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధకృతలో ఉండడం వలన ఆమెకు చంద్రగంటం అనే పేరు వచ్చింది. ఆ తల్లిని శరణ్యోషిన వారికి ఎల్లప్పుడూ అభయగంటం మోగుతూ ఉంటుంది. పాయసం, పులిహోర, పెసరపప్పును నివేదన చేయాలి. కూష్మాండ కాచాయిని స్తోత్రము. అమ్మవారి 4వ అవతారమే కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ. ఈమె తేజోమయి. 8 భుజాలతో విరజిల్లుతూ ఉండడం వలన ఈమెకు అష్టభుజ దేవి అని కూడా అంటారు. కూరగాయలు వేసి చేసిన కదంబం నైవేద్యం నివేదించాలి. స్కందమాత లలిత అష్టోత్తరము సహస్రనామంతో 5వ అవతారము. స్కందమాత స్కందుడు అనగా కుమారస్వామి. స్కందుడిని తల్లి అయినందున ఈమెకు స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనము కమలాసనము పైన పద్మాంసంగా శ్వేతపద్మంతో శోభిల్లుతూ ఉంటుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మవారు ఉద్ధరిస్తుంది అనడానికి సంకేతమే ఇది. అమ్మవారికి గోధుమ రవ్వతో చేసిన కేసరి, మిరియాల పొంగలిని నివేదించాలి. కాచాయిని లక్ష్మీ అష్టోత్తరము సహస్రనామము. దుర్గామాత 6వ అవతారమే కాచాయిని. కొత్తసు అంటే ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేస్తాడు. అతనికి కూతురుగా జన్మించింది. మహిషాసురుడిని వధించడానికే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తేజస్సుల అంశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదటి ఈ కాచాయిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వేజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో పూజలు అందుకుని విజయదశమి నాడు మహిషాసురుడిని వధిస్తుంది. అమ్మవారికి బెల్లం అన్నం ముద్ద, పప్పు నైవేద్యంగా సమర్పించాలి. కాళరాత్రి సరస్వతి స్తోత్రము లలితా సహస్రనామము. దుర్గామాత 7వ అవతారమే కాళరాత్రి. ఈమె శరీరము ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈ దేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. అమ్మవారికి దద్దోజనం, చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. మహాగౌరి దుర్గా అష్టోత్తరము, విజయ దుర్గా స్తోత్రము, లలితా సహస్రనామం. అమ్మవారిది 8వ అవతారమే మహాగౌరి. ఈమె పరమేశ్వరుని భర్తగా పొందుటకే కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఈమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరీ వర్ణంతో విద్యుత్ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆ అమ్మను మహాగౌరిగా ప్రసిద్ధికెక్కింది. గారెలు, పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. సిద్ధిదాత్రి మహిషాసుర మర్దిని స్తోత్రము, లలితా సహస్రనామము, రాజరాజేశ్వరి స్తోత్రము. దుర్గామాత 9వ శక్తి రూపమే సిద్ధిదాత్రి. ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుని సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందడానికే దేవి పురాణాలు చెబుతున్నాయి. కొబ్బరి అన్నము, నిమ్మకాయ, పులిహోర అమ్మవారికి నివేదించాలి. విజయదశమి నాడు యథాశక్తి పూజ చేసి ఆయుధ పూజ, సమ్మి వృక్షం పూజ, దానము, బ్రాహ్మణ సత్కారము ఎవరి శక్తి కొద్దీ వారు చెయ్యాలి. పైన చెప్పిన నైవేద్యాలు నివేదనలే చెప్పాలని నియమం లేదు. మీ శక్తి కొద్దీ మీకు ఉన్నది భక్తితో సమర్పించండి. సమ్మి వృక్ష ప్రార్థన. సమీ సమయైతే పాపం, సమీ శత్రు వినాశిని, అర్జునాశన ధనుర్ధార్తి, రామస్య ప్రియవదిని. సమీ సమయైతే పాపం, సమీ లోహిత కటక, దారిద్ర్య అర్జున బాణం, రామస్సం ప్రియవదిని, కరిష్మమయ యాత్రయమం, యథాకాలం సుఖమయం. తత్ర నిర్విఘ్న కర్తితం భవ శ్రీరామ పూజితే. పైన చెప్పిన యంత్రార్థం ఏమిటో చూద్దాం.
శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది, శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనువు కలిగి ఉంది, శ్రీరామునికి ప్రియం కలిగించింది, యాత్రికులకు సౌఖ్యాన్ని ఇస్తుంది, పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది. ఈ విధంగా శక్తి కొద్దీ అమ్మవారికి పూజ చేసుకోవాలి. శ్రీమాత్రాయే నమః అని నిరంతరము జపించాలి. ఏకబుద్ధం బ్రహ్మచారం ఉండాలి. అసత్యం పలకకూడదు. ఆహార నియమాలు సమయం పాటించాలి. ధ్యానం చేయాలి. ఎక్కువగా మౌనం పాటించాలి. ఓం శ్రీమాత్రాయే నమః. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది అందించండి. థ్యాంక్ యూ సో మచ్.